పంచదార కూడా వేసుకుని కలిపేసుకుని దించేసి పక్కన పెట్టుకొని వేరే బాణీ పెట్టుకుని జీడిపప్పులు వేయించేసుకుని దాంట్లో వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోతుంది. కరిగిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. చిక్కడి పాలతో చేయడం వల్ల మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. తీసుకుని పెట్టేసుకుని జీడిపప్పు కూడా వేయించుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించేసుకుని దాంట్లో వేసుకొని ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.